మనకి తెలియదు, మనం చెప్తే వినరు. ఏంటండి, ఏమైంది? మీ మావయ్య గారేనండి భోజనం చేద్దాం రండి అంటే లేదు కృష్ణబాబు వస్తే తప్ప రాను అంటారు. సరే అయితే కృష్ణబాబు గారిని పిలవండి అంటే లేదు ఆయన భోజనం చేయడు అంటారు. అదేంటండి అంటే ఏవో బాధలు అంటారు, గాథలు అంటారు. ఎన్ని బాధలున్నా భోజనం మానేస్తావా చెప్పండి? ఆహా, మిమ్మల్ని కాదండి నేననేది, మీ మావయ్య గారిని. మీరేదో బాధల్లో ఉన్నారు కాబట్టి భోజనం మానేశారనుకోండి. మీరు మానేశారని బాబాయ్ గారు మానేసి, ఆయన మానేశారని నేను మానేసి, నేను మానేశానని పై వాళ్ళు కూడా తింటం మానేస్తారు. సో ఒక్కరి కోసం అందరూ పస్తులుండటం న్యాయమేనా? సరే, భోజనానికి వస్తున్నాను, పదండి. థ్యాంక్స్ అండి, రెడీ అవగానే పిలుస్తాను. కృష్ణబాబు గారు, కృష్ణబాబు గారు భోజనం రెడీ. చంద్రం బాబాయ్ భోజనం రెడీ. వచ్చేస్తున్నారు. తినండి. ఏమిటి బాబాయ్ మీరు భోజనం ముందు కూర్చుని తినకుండా ఆలోచిస్తున్నారు? తినండి. నా సమస్యలు నావి. చూడండి బాబాయ్, రోజులో పగలు రాత్రి ఉన్నట్లే జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అవన్నింటినీ మర్చిపోయి లైఫ్ లీడ్ చేయాలి. అంతేగాని జరిగింది ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం? ఏమంటారు కృష్ణబాబు? అవునవును, చదువుకున్న వాళ్ళు నీకు తెలిసినంతగా నాకు ఎలా తెలుస్తుందమ్మా? ఏ మనిషి అయినా సరే తను సుఖపడాలి. అది మిస్ అయినప్పుడు తన వాళ్ళనైనా సుఖపెట్టాలి. దేని గురించి మీరు అనేది? జనరల్ గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నెవరో గుడి ఉత్సవాలు అంటూ వచ్చారు. మీరు వెంటనే రాను అనేశారు. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. అదే మీరు కొంచెం వెళ్ళొచ్చేసారనుకోండి, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది. కుదరదమ్మా, అసలే బాబు మనసు బాగాలేనప్పుడు ఈ గుళ్ళు గోపురాలు ఏంటి? మనసు బాగా లేనప్పుడే గుళ్ళు గోపురాలు తిరగాలంటారు. పైగా దేవుడి కార్యం, ఎందుకు కాదనాలి? అయితే వెళ్తానంటావా? అయ్యో బాబాయ్, మీరు మళ్ళీ అడుగుతున్నారేంటి? ఆయనే కాదు, ఆయనతో పాటు మీరు వస్తున్నారు, మీతో పాటు నేను వస్తున్నాను. నన్ను కూడా రమ్మంటారండి? రండి. మామయ్య, ఉత్సవానికి వస్తున్నామని వాళ్ళు కబురు చెయ్యి. అలాగే. చిన్న రిక్వెస్ట్, అక్కడికి మీరు ఇలా రాకూడదు, అలా రావాలి. హలో మేడం, సేటు దగ్గర నుంచి నా సర్టిఫికెట్ విడిపించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్స్ మీకు నేను చెప్పాలి. మీ పాట పాడడం వల్లే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాదేముందండి, బాత్రూమ్ లో పాడిన కూని రాగాన్ని మీరు కోనలం పాటల మధురంగా స్టేజ్ ఎక్కించారు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీకు నేను, నాకు మీరు ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. నందిని గారు, ఒక్కసారి కిందకు వస్తారా? ఎందుకు? ప్లీజ్. సరే. సర్టిఫికెట్స్ కోసం సేటుకి డబ్బు ఇచ్చారు కదా, తీసుకోండి. పర్వాలేదు, మీ దగ్గరే ఉంచండి. అప్పు అనుబంధాన్ని తెంచేస్తుందంటారు. సేట్ అయితే తెగిపోయినా పర్లేదనుకోండి, కానీ మీ దగ్గర అలా జరగటం నాకు ఇష్టం లేదు. సరే, ఆ అనుబంధం తెగిపోకుండా ఉండడం కోసమే నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. బాయ్. బాయ్. యువరానా, తరతరాలుగా ఆడది మగాడి వేధింపులకి బలైపోతూనే ఉంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన అర్ధాంగిని అకారణంగా కొట్టడం, దారుణంగా హింసించటం, చంపటం మగాడికి నిత్యకృత్యాలైపోయాయి. ఏం ఆర్గ్యుమెంట్ సార్, ఏం స్టైల్ సార్. విడాకులు గ్యారంటీ సెకండ్ వర్డ్ సార్. సార్, ఆవిడ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే కంటి రెప్ప వాల్చకుండా అలా చూస్తూ చూస్తూ చూడాలనిపిస్తుంది సార్. షీఈస్ బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్ సార్. ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వినాలనిపించాలి, చూడాలనిపించడం ఏంటి? నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు సార్. నీ వయసు ఎంత? జస్ట్ 33. జస్ట్ 33 నా?
బాగా ముదిరిపోయావు, వెంటనే పెళ్లి చేసుకో. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ యువర్ ఆనర్, నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ప్రొసీడ్. ఏంటమ్మా సౌండ్? పగలంతా ఆఫీసులో వెట్టి చకరీ చేసి అలసిపోయి వస్తే ఈవిడికి నిద్ర లేకుండా చేసే ఈ మొగుడు గారి భయంకరమైన గురక శబ్దం యువర్ ఆనర్. వాట్? అది గురక శబ్దమా? డైవర్స్ గ్రాంటెడ్. యాండి మీరెప్పుడు వచ్చారు? మీరు బ్రహ్మాండంగా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వచ్చారు మేడం. కంగ్రాట్స్ మేడం, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎవడీడు? నా జూనియర్. సరే నువ్వు పద. అటు కాదు ఇటు. పెళ్ళయ్యే వరకు ఈ వాడుకు. నీ ఇష్టం నా ఇష్టం కాదు. మన పెళ్లి విషయంలో ముందు మా అన్నయ్య ఇష్టం తెలుసుకోవాలి. దానికంటే ముందు మా అన్నయ్య తన పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నాడో కనుక్కోవాలి. కనుక్కో, నీకే ఈజీగా చెప్పేస్తావు. మా అన్నయ్యని అడగాలంటే కొంచెం ధైర్యం బిల్డప్ చేసుకోవాలిగా. మిస్టర్ పిరికి విజయ్ కుమారా, బ్రదర్ ఆఫ్ కృష్ణ, నీకు కావాల్సినంత ధైర్యం నేను లోనిస్తాను. ముందు ఫోన్ కొట్టు. ఫోన్లో ఇలాంటి విషయాలు అసలు ఫోన్ కనిపెట్టిందే ఇలాంటి విషయాలు చెప్పడానికి. నువ్వు కానీరా బాబు. మరీ ఓవర్ డామినేషన్. ఇది శాంపిల్ మాత్రమే, పెళ్లి కానీ చెప్తా. మాట్లాడుకో. రింగవుతుంది. అయ్యగారు తమరికి ఫోన్ అండి. హలో, ఎవరు? అనయ్య, నేను విజయ్ని. ఒరే విజయ్, బాగున్నావా? ఏంట్రా విషయం? అబే ఏం లేదు, పుతినే. చంపేస్తా, విషయం చెప్పు. అనయ్య, అది ఓ ముఖ్యమైన విషయం. ఏంట్రా? అబే అదే మన మచ్చలో ఈనిందా? ఏంట్రా అంటావు, అరుస్తావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అబే ప్రాబ్లం ఏం లేదన్నయ్య. పెట్టాడు. హలో అన్నయ్య, నేనిక్కడ ఓ బుద్ధిమంతురాలైన అమ్మాయిని లవ్ చేశాను. ఈ విషయం నీ ఎదురుకుండా చెప్పాలంటే నాకు షేక్ డాన్స్ మొదలైపోతుంది. అందుకే ఫోన్లో చెప్పేస్తున్నాను. నువ్వు ఓకే అంటే దేవత లాంటి, అప్సరస లాంటి అందాల రాశిని పెళ్లి చేసుకుంటానంటావు, అంతే కదా? ఈ విషయం ఇంకోసారి చెప్పానయ్యా. ఓకే, నువ్వు ప్రేమించిన లైలానే పెళ్లి చేసుకోరా మై డియర్ మజ్ను. థ్యాంక్స్ అన్నయ్య. అన్నట్టు నీ పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నావు? అదే ఫిక్స్ చేయబోతున్నావు. ఇద్దరు పెళ్లికి ఒకే ముహూర్తం పెట్టించామంటావా? ఏంటేటి ఆ సేమ్ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయనయ్యా. థ్యాంక్స్ అన్నయ్య, నీ ఇష్టం. మా మంచి అన్నయ్య, మా బుచ్చి అన్నయ్య, మా పెద్ద అన్నయ్య. బాయ్. 1 మినిట్ చూడండి, మా తమ్ముడు కాబోయే పెళ్ళాం గారు, మీ వాయిస్ చాలా బాగుంది. మిమిక్రీ ప్రాక్టీస్ చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అన్నట్టు మీ డామినేషన్ ఇప్పుడు ఓకే, పెళ్ళయ్యాక మాత్రం కాస్త తగ్గించండి. ఒక నిమిషం వస్తాను. హలో, రండి. నా మాట కాదనుకుంటా పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్. కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే ఎందుకండి, ఎలాగో భోజనం చేస్తాం కదా, బాటిల్స్ పెట్టి ఇంటికి వెళ్ళి తాగుతాం. ఏడు సార్, మీ కక్కుర్తి కామెడీ ఆపండి. ఉండండి, మీకు ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి. ఇప్పుడే పిలుచుకొస్తాను. మామా, ఇదే సరైన సమయం. నీ మనసులో మాట చెప్పేసి. నాకెందుకు భయంగా ఉందిరా. మాకు అలాగే ఉంది, కానీ ఏం చేస్తాం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా చెప్పి పరిగెత్తు, మేము మీ వెనకాల పరిగెడతాం. లారెన్స్, ఒక్క నిమిషం. జస్ట్ మినిట్. నేను పరిచయం చేస్తానన్న వ్యక్తి ఈయనే, లారెన్స్. మీట్ మిస్టర్ చందు, నా బెస్ట్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు. హలో. మీ గురించి నందిని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. లారెన్స్, మీరు మాట్లాడుతూ ఉండండి, ఎప్పుడు వస్తాను. చాలా యాక్టివ్ గా ఉన్నాడు కదూ? చాలా స్మార్ట్ గా కూడా ఉన్నాడు. మీ క్లాస్మేటా? కాదు, నాకు కాబోయే భర్త.
వెంటనే లక్షోత్తర నోము చేసి మన కుటుంబాల మీద పడ్డ దిష్టి పోగొట్టుకోవాలి. అవును. మన పెద్ద గండ నుంచి బయటపడ్డా. మన తాళి గట్టిది కాబట్టి మన భర్తలు హోటల్ కి రాలేదు. వాళ్లే గనుకొచ్చుంటే అయ్యో రామరామా, రోజు దేవుడికి వేసేదండ నా మొగుడి ఫోటోకి వేయాల్సి వచ్చేది. అమ్మో, లాయర్ గా నల్లకోటేసుకునే నేను లైఫ్ లాంగ్ విధవరాలుగా తెల్ల బట్టలు కట్టుకోవాల్సి వచ్చేదక్క. వాళ్ళని రమ్మనకుండా మనం చాలా మంచి పని చేసాం. మీరు రమ్మనకపోతేనే వాళ్ళు వచ్చారుగా. ఏంటి నువ్వు అనేది? ఇల్లాలంటే ప్రమిదల్లోకి వత్తులే కాదమ్మా, కళ్ళల్లో వత్తులేసుకుని మరీ మొగుల్ని గమనిస్తుండాలి. ఆ రోజు హోటల్ కి మీ మొగుళ్ళు రాలేదనుకుంటున్నారా? వచ్చారు. వచ్చారా? వస్తే మాకు కనిపించలేదే. కనిపిస్తే అసలు బంబు అక్కడే పేలుండేది. అబ్బా, అర్థమయ్యేట్టు చెప్పవే. షో. ఆ రోజు మీ మొగుళ్ళు ఒంటరిగా రాలేదు, ముగ్గురు అమ్మాయిల్ని పికప్ చేసుకొచ్చారు. అయ్యో రామా, మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వచ్చి, పోవే. ఓయ్ పార్వతి, ఇలారా. ఏమన్నా మతుండ మాట్లాడుతున్నావా? మా ఆయన అలాంటి వారు కాదు. మా ఆయన అంతే. మా ఆయన అంతే. యాహా, నేను చెప్పేది వినండి. వాళ్ళతో మీరు ఎన్నేళ్ళ నుంచి కాపురం చేస్తున్నారో అన్నేళ్ళ నుంచి వాళ్ళు నాకు తెలుసు. మీ వాళ్ళు ముగ్గురు అమ్మాయిలతో జల్సా చేయడం నా కళ్ళారా చూశాను. నిన్ను నా మొగుడు నా దగ్గర రావడానికి భయపడతాడు, ఇంకో దాంతో జల్సా చేస్తున్నాడంటే నమ్మమంటావా? గాలి వార్త అని చెప్పవే. అది గాలి వార్త కాదమ్మా, మీ మొగుళ్ళే ఒట్టి గాలోళ్ళు. నేనేం చేసిన పాపం లేదు. ఇంకొకసారి వాళ్ళ గురించి ఏమన్నా అన్నా అంటే ఊరుకునేది లేదు. కర్ణుడికి కవచ కుండలాలు పుట్టుకతో వస్తే మనకి పెళ్ళాలతో పాటు వచ్చాయి. మనల్ని వేరే లెవెల్లో కవర్ చేస్తుంటే ఇంకా మనకి తిరిగే ఉంది. ముందు నువ్వు రంగప్రవేశం చేయి. పళ్ళు రాలగొడతాను. ఇంకోసారి మాట్లాడమంటే లక్ష్మి, నేనేం చేస్తా? లక్ష్మి, వచ్చారా? నన్ను ముట్టుకోవద్దు లక్ష్మి, నన్ను ముట్టుకోవద్దు. ఏమైందండి? స్కూటర్ లో వస్తుంటే దారిలో షకీలా పోస్టర్ చూశాను. ఆహా, ఎంత బాగుందో అనుకున్నాను. నేను తప్పు చేశా కదా లక్ష్మి, నేను నీకు ద్రోహం చేసినట్టే కదా లక్ష్మి. అయ్యా, మీరు చెప్పండి. ఇంకేం చెప్పంటావు లక్ష్మి, నేను మైలు పడిపోయాను లక్ష్మి. అర్జెంట్ గా బకెట్ నీళ్ళు పోసుకుంటే గానీ నేను మామూలు మనిషి కాలేను లక్ష్మి. అయ్యో బంగారు కొండ. కదా? చూడవే, ఇంత మంచి మనిషి మీద నీలపు నిందలేస్తావా? నీ నాలుగు కోసయ్యా. ఏంటి బావా? ఐడియా. చందు, బాలు, అరే మీరు ఇక్కడ ఉన్నారా? వచ్చేసారా? ప్రసాదం తీసుకోండి. ఈ అరటి పండుని ఎక్కడో చూసినట్టుంది కదా. బయటే గుళ్ళో. మీరు హోటల్లో బాంబ్ బ్లాస్టింగ్ నుంచి విజయవంతంగా బయటపడినందుకు గుళ్ళో 1000 ప్రదర్శనలు చేసి మరీ తెచ్చాను, తీసుకోండి. చూసావుటే, వీళ్ళని నేను అంతలేసి మాట్లాడినావు. ఏమంది? మీ ముగ్గురు అమ్మాయిలతో తిరుగుతున్నారని, పైగా వాళ్ళని హోటల్ కి తీసుకొచ్చారని అబద్ధాలు చెప్పింది రాకాసి. అలా చెప్పిందా? పార్వతి ఎప్పుడు నిజాలే చెబుతుంది. మీరుండండి. రోజు కోర్టుకెళ్ళే నాకు ఎవరు అబద్ధం చెప్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది. చెప్పే, నీతో ఈ అబద్ధం ఎవరు చెప్పిస్తున్నారు? ఎంత ఇచ్చారు? అయ్యో లేదమ్మా, వీళ్ళ భాగవతం బయట పడుతుందేమో నన్న భయంతో వీళ్ళే నాకు అర్రే, భాగవతం అంటే గుర్తొచ్చింది. ఇవాళ సాయంత్రం గుడిలో మైకిల్ జాక్సన్ భాగవత శ్రవణం ఉందంట. మైకల్ జాక్సన్. అదే మన మైకేల్ లక్ష్మీ జనార్దన్ రావు లేడు, ఆయన తన పేరు మైకేల్ జాక్సన్ గా మార్చుకున్నాడు. మీరు పెళ్ళాలని మార్చినట్టుగానా? అయ్యా, కరెక్ట్. ఇంకోసారి ఈ కూత కూస ఉంటే నేను చంపేస్తాను. పని మంచిగా వచ్చిందానివి, పని మంచిగా పడుండు. మీరు పదండి. రండి. పదండి. హలో. హలో. ఇక్కడేం చేస్తున్నారు? నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా మంచి న్యూస్ చెప్పారు. కంగ్రాట్స్. పాపం 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తా అన్నాడు. నాకు ఏసీ పడదు, వీడికి లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం. అందుకే అందరం బజార్లో బఫే డిన్నర్ చేస్తాం. మరి నాకేది పార్టీ? మీకు ఇక్కడ బాగోదండి. మొదటి నెల జీతం రాగానే ఆ పెద్ద హోటల్లో ఇప్పిస్తాను. పార్టీ ఎక్కడిచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారన్నదే ముఖ్యం. అయినా మీరే ఇక్కడ తింటున్నప్పుడు నేను తింటే తప్పే ఉంది. బాబు, ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ. నాకు మామూలు గొప్పలు రండి. బై ది వే, రేపు మా ఫ్రెండ్ బర్త్డే. ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. అబ్బే ఎందుకండి, అక్కడికి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది వస్తారు. అదేమీ లేదు, ఎంతమంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్. మీకన్నా గొప్ప వాళ్ళు ముఖ్యులు నాకెవ్వరూ లేరు. దయచేసి నా మాట కాదనకండి. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. వానిష్. బాయ్.
బాబాయ్ గారు, మొన్నే అడగాలనుకున్నాను. ఆయన ఎందుకలా ఏదోలా ఉంటున్నారు? గుడికి ఎందుకు వెళ్ళనంటున్నారు? అసలు ఏం జరిగింది? ఏం చెప్పమా, తన ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తన చేతులారా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ కారణంగా జైలు శిక్ష అనుభవించడంతో ఇలా అయిపోయాడు. అవును, అయినా వాళ్ళు పోతే మర్చిపోవడం అంత తేలిక కాదు. నిజమే, కానీ మర్చిపోకపోతే ఎలా? దానికి మన ప్రయత్నం కూడా కావాలిగా బాబాయ్ గారు. కరెక్ట్ గా చెప్పావమ్మా. నువ్వేమీ అనుకోకపోతే నిన్ను ఒకటి అడుగుతాను. చెప్పండి. 10 మందికి ఉపయోగపడాల్సిన మనిషి ఏది పట్టినట్టు గదిలోనే ఉండిపోతున్నాడు. వాడు జరిగింది మర్చిపోవాలి, మళ్ళీ మామూలు కృష్ణబాబు కావాలి. దానికి నీ సాయం కావాలమ్మా. నా సాయమా? అవునమ్మా, నువ్వైతే చదువుకున్న దానివి. మంచి ఏదో చెడేదో వాడికి అర్థమయ్యేలా వివరంగా చెప్పగలవు. మా కృష్ణని మళ్ళీ పాత కృష్ణలాగా మార్చే బాధ్యత నువ్వే తీసుకోవాలమ్మా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అసలే నీ బాధల్లో నువ్వు ఉంటే ఈ బాధ్యత ఏమిటా అని అనుకుంటున్నావా? అబ్బే, నాదే ఉందండి. నేను బాధపడితే అది నాకు మాత్రమే నష్టం, కానీ ఆయన బాధపడితే ఎంతో మందికి నష్టం. నలుగురికి కావలసిన మనిషి 4 గోడల మధ్య ఉండిపోవడం న్యాయం కాదు. నా ప్రయత్నం నేను చేస్తాను బాబాయ్ గారు. చాలమ్మా, ఆ మాట అన్నావు, అదే చాలు. అమ్మా, నన్ను గారు అని పిలవకుండా బాబాయ్ అని పిలిస్తే చాలా సంతోషిస్తాను. ఏంటండోయ్, ఈ రోజు తెగ షాపింగ్ చేయించారు. అడగకుండానే రెస్టారెంట్ కి తీసుకొచ్చి కాకా పడుతున్నారు. అదే నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వసు. ఇది చూడు. ఏంటి జాతకంలా ఉంది? ఎవరిది? నాదే. నేను ఒక 3 నెలల్లో చనిపోతానంట. నేను అర్ధంతరంగా చనిపోకుండా ఉండాలి అంటే అర్జెంట్ గా 2వ పెళ్లి చేసుకోమన్నారు. 2వ పెళ్ళ? అవును, లేకపోతే నువ్వు విధవరాలు అయిపోతావు కదా, అది నా బాధ. భలేవారే, నేనెందుకు విధవనవుతానండి? మీరు పోగానే ఇంకో పెళ్లి చేసుకుంటాను. పైగా వాడితోనే మీకు పిండం కూడా పెట్టిస్తాను. ఆయనే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమైంది మేడం? అది తెలుసుకోవడం అంత అవసరమా? తెలుసుకోనివ్వండి. రేపు మీరు పోతే మనసులో బాధ చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉండాలి. ఈయన పోవడం మేడం? త్వరలోనే తను చనిపోయి నేను విధవనవుతాను. ఏంటి మ్యాచ్ అయింది? అదే, మీతో పాటు నేను కూడా జాతకం చూపించుకున్నాను కదా. ఏం చెప్పారు? నాలో ఒక వీరశలింగం రాజా రామ్మోహన్ రాయ్ మూర్తి భవించి ఉన్నారంట. పైగా ఓ విధవరాల్ని మ్యారేజ్ చేసుకునే అదృష్టం కూడా ఉందట. మేడం, యూ డోంట్ వరీ, మీ ఆయన పోయినా పర్లేదు. నీ జాతకంలో నువ్వెప్పుడు చచ్చిపోతావు అడిగావా? ఓ షట్, అదొకటే మర్చిపోయా. ఇప్పుడే కనుక్కొని వస్తా. అక్కర్లేదు. సార్, బాలు, నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు? ఇంకెవరిని ప్రేమించలేదు కాబట్టి. నీలో నచ్చింది ఇలాంటి సింప్లిసిటీయే. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండాలని పవిత్ర బంధం, పవిత్ర బంధం. హాయ్ అంజు. హలో వసు. మీట్ మై హస్బెండ్ దేవానంద్. హాయ్. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ఓ హాయ్. హాయ్. మీ వారు లాయరా? యా, నాకంటే పెద్ద లాయరు. ఆయన కోర్టులో వాదిస్తుంటే రెప్ప వాల్చుకుంటే అలాగే చూడాలని. ముద్దు కూడా పెట్టుకోనిపిస్తుంది. లవ్ లో అలాంటి ఉంటేనే మజా. ఒకసారి ముద్దు పెట్టుకొని. ఇప్పుడేదంత అవసరమా? పైగా పబ్లిక్ లో తప్పు కూడా. ఓ బాలు, దిస్ ఇస్ టూ మచ్. నువ్వేదో క్రీస్తుపురం వల్ల మాట్లాడుతున్నావు. ఇలాంటి ఎలా ప్రేమించారండి బాబు? జస్టిస్ చౌదరి డూప్లా ఉన్నాడు. నువ్వు ఒకసారి వెనక్కి తిరుగుతావా? ఓకే, నో ప్రాబ్లం. నో బ్యాక్. పోనీ సరదాగా షేక్ హ్యాండ్ ఇస్తా. హ్యాండ్ అయినా లెగ్గేనా? ఓన్లీ నా స్వీట్ హార్ట్ కి. కమ్ ఆన్ డార్లింగ్, మేరీ సప్నో కి రాణి చలి ఆయేగి. ఓకే. లేదండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పండి. నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమించారా? నాకింతవరకు తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. తాతయ్య వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను. అది వీలు కాదండి. ఏ? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అవునండి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. బ్యాడ్ లక్. మీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందలేకపోయిందంటే అంతకన్నా దురదృష్టవంతురాలు ఉండదు. కాదండి, దురదృష్టం తనది కాదు, నాది. లేకపోతే నేను ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందా? జరిగింది ఏదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ జీవితం అంతా కుమిలిపోయే బదులు
మీరు కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడండి, ప్రేమ అనేది భాషకందని భావం. ఆ భావన ఒక్కసారి మనసును తాకితే అది ఫెయిల్ అయినా మర్చిపోవడం కష్టం. అంటే లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళంతా వేరే పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడ్డం లేదా? సుఖపడడం వేరు, సంతోషంగా ఉండటం వేరు. లవ్ లో ఫెయిల్ అయ్యి వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ సంతోషంగా ఉన్నామని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పనండి. చెప్పలేరు. ఎందుకంటే 100 ఏళ్లు గడిచిన ఆ గత ప్రేమ తాలూకు జ్ఞాపకాలు మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటాయి. మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసిపోయే వరకు పోదు. నిజమే, కానీ ఒక్క మొక్కకి ఎన్నో పువ్వులు పూస్తాయి. ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు పూయడం లేదా? కానీ రాలిపోయిన పువ్వును తిరిగి అతికించగలవా? ప్రేమ కూడా అంతేనండి. పువ్వులాగా పూయగలదే గాని కాగితం పూలా అతకదు. అయితే మీ మనసు మార్చుకోనంటారు. మార్చుకునేటట్టయితే అది మనసెందుకు అవుతుంది? మర్చిపోయేటట్టయితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఆ బాధ కూడా ఆనందంగానే ఉంది. వస్తాను. ఫైవ్ ఇయర్స్ గా వెంట పడుతున్నాను. 2 years గా ప్రేమించుకుంటున్నాం. 1 year లో పెళ్లి చేసుకోబోతున్నాం. కాబోయే హస్బెండ్ అన్న గౌరవం కూడా లేకుండా ఎవరో కోన్కిస్కా గొట్టంగాలతో కొట్టిస్తావా? లేటుగా ఎంట్రీ ఇచ్చావు కదా, మండిపోయింది. మండిపోతే నువ్వు బాధాలి. కాబోయే మొగుడిని నేను కొడితే బాగుండదు కదా. అందుకని జనం చేత కొట్టిస్తావా? అవును, ఏడ్చినట్టుంది. నాకు మాత్రం భలే నవ్వొస్తుంది. వై? నీ ఫేసు అమూల్ డబ్బా నెత్తిన పడ్డ అమూల్ బేబీలో ఉంది. ఏయ్ నిన్ను. హాయ్. ఏరా విజయ్, రాత్రి సినిమా ఎలా ఉంది? ఏంటి సక్సెస్ అయినా? సూపర్ సక్సెస్, అద్దరిపోయింది కదా విజయ్. ఎస్ ఎస్, సినిమా బాగుంది. థియేటర్లో జనం బాగా ఉన్నారు. ఏం కొట్టారులే. చప్పట్లు చప్పట్లు. అదరగొట్టేశారు. అంటే టోటల్ గా మేము చాలా మిస్ అయ్యామంటారు. అంతే అంతే. థియేటర్ లో గొడవ జరగలేదా? అబ్బాబే, ఒకటి అరా పిల్లి కూతలు తప్ప టోటల్ థియేటర్ పీస్ఫుల్ గా ఉంది. డీప్ సైలెన్స్ అనుకోండి. రాత్రి మేము సినిమాకి వచ్చాం, బాల్కనీలో నిన్ను బాగా చూస్తున్నాం. ఒకరినొకరు ఇలాగే చూసుకుంటూ ఉండిపోయింది. లక్ష్మి గారే రాలేదు. ముందు మీకు థ్యాంక్స్ అండి. బట్ ఈ అకేషన్ లో లక్ష్మి గారు కూడా ఉంటే బాగుండేది. తనెక్కడా? అపోలో హాస్పిటల్లో. ఏమైందండి? హార్ట్ అటాక్. అదేంటండి, నిన్న బాగానే ఉన్నారుగా? లేదండి, ఆమె భర్త బాగా డబ్బున్న అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనని తన పిల్లల్ని అనాథల్ని చేశాడనే బాధతో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది. తన పరిస్థితిలో ఉండి కూడా మీ ముగ్గురికి ఓ మాట చెప్పమంది. మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుని ప్రేమించడం కన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అని మీకు విషెస్ చెప్పమంది. ఓకే అమ్మా, మీ ఇద్దరు వచ్చి దీని మీద సంతకాలు పెట్టండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ ఉన్నారు బాబు. మామూలు సూపర్ కాదు, సుప్రీం సూపర్. తమ్ముడు, అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? సూపర్ బ్రదర్స్.
నీ జర్నీ ఎలా జరిగింది? హ్యాపీ. ఇంకేంటి అమెరికా విశేషాలు? అన్ని తర్వాత అర్జెంటుగా మా అన్నయ్య గారికి కాబోయే శ్రీమతిని మా ఇంటి గృహలక్ష్మిని చూడాలి. ఒరేయ్, అమ్మగారిని పిలు. అమ్మా అయ్యగారు తమ్ముడు గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. శిల్ప, నా తమ్ముడు విజయ్. అమెరికాలో చదువుతున్నాడు, ఇప్పుడే వచ్చాడు. ఎలా ఉందిరా వదినా? నీకోసమే పుట్టినట్టుందనయ్య. అవునరా, జైలు నుంచి తిరిగి రాగానే జరిగింది మర్చిపోలేక ప్రతి క్షణం టార్చర్ అనుభవించా. ఆ టైంలో శిల్పేగా లేకపోయింటే నేనేమైపోయి ఉండేవాడినో అనిపిస్తుంది. ఎక్కడో చీకట్లో తెల్లారాల్సిన నా బ్రతుకులోకి దేవుడు పెట్టిన దీపంలా వచ్చింది మీ వదిన. తీసుకున్న దేవుడే తిరిగి ఇవ్వడం అంటే ఇదే కాబోలు. శిల్ప దక్కడం నిజంగా నా అదృష్టం. నా సంగతి సరే, నీ గ్రేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ లైలా ఎక్కడా? ఫోన్లో ధైర్యంగా చెప్పి ఎదురుగా సిగ్గుపడతావేంటి? వెంటనే పిలిపించేశావంటే మా పెళ్లితో పాటు నీ లైలా మజ్నుల పెళ్లి కూడా జరిపించేస్తా. లైలా మజ్నుల పెళ్లి జరగలేదన్నయ్య. నాకు కావాల్సింది ఆ చరిత్ర కాదు, నా మరదలు ఎక్కడుందో చెప్పు. మధ్యలో కనెక్షన్స్ కట్టే నేను అమెరికా వెళ్ళాను కదా, ఓ ఫ్రెండ్ని అడ్రస్ వెతికి పట్టుకోమా. సరే సరే, స్నానం చేసి రెడీ అవ్వు, టిఫిన్ చేస్తూ మాట్లాడదాం. రమగారు, చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు తప్ప సుఖం సంతోషం తెలియని మా అన్నయ్య ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మీరే. ఎంత తొందరగా మీ ప్రేమ పెళ్లిగా మారితే అంత హ్యాపీ. వచ్చేసా బస్తీ మే సవాల్. ఇంక నువ్వు తప్పుకో, ఆ మిగతా ఫ్లోర్ నేనెక్కుతా. ఏంటి ఎక్కది? ఒకసారి పైకి చూడు. ఆకాశం అంటే మొత్తం ఫ్లోర్లని నువ్వే ఎక్కేసావా? నేను కాక నీ బాబు ఎక్కడా?